బ్రదర్ కరెక్ట్ గా లంచ్ టైం కి లాక్కొచ్చేసారు మీ వాళ్ళు. పర్వాలేదు బ్రదర్, ఈ పాట అంతా హీరోయిన్ మీదే కదా, ఫ్లోలో కొట్టి. వయసు ఏంటి డల్గా ఉంది? తన కోసమే కదా ఇదంతా చేసింది. ఇదిగో అన్నయ్య, ఏమన్నా అంటే ఫీల్ అవ్వకూడదు. మరి చెప్పు. హీరో ఏమో 60s, హీరోయిన్ ఏమో 20s. ఏ అమ్మాయి అయినా ఫీల్ అవుతుంది. కరెక్టే తమ్ముడు, నేను కూడా ఇందాక నుంచి డిస్టర్బ్ అయి ఉన్నాను. పోనీ ప్రోగ్రామ్ మార్పించేద్దామా? ఆ పంచి కాసేపట్లో ఆ అమ్మాయితో ల్యాండింగు, ఆ గోవా గాడికి బ్యాండు, కార్తిక్ గాడికి ఎండు. మన 50 రూపీస్ ఫ్రెండ్ మీ నాయనమ్మ ఉందే ఉంది. ఏయ్, వదిలే. ఏమైంది? నన్ను చూస్తావేంటి? అటు చూడరా, ఓవర్ నైట్ నీకు తమ్ముడయ్యాడు, హోల్సేల్ గా అందరికీ మూగుడే కూర్చున్నాడు. రైట్, ఎందుకు ఇలా చేశావు? ఆగు, నా అల్లుడు మీద చేయేస్తే ఒప్పుకునేది లేదు. వాడు అల్లుడైతే నేనెవరిని? నాకు తమ్ముడివి, దానికి మేనమావి. ఇంత సడన్ గా వయసులో వరుసలు ఎందుకు గుర్తుకొచ్చాయో? ఎందుకంటే కన్న ప్రేమ ఇంకా చావలేదు కాబట్టి. ఈ రోజు జరిగింది చూశాక నాకు విషయం అర్థమైంది. అది ప్రాణభయంతో ఉన్నప్పుడు నువ్వు లాంచీలో నిలబడి ఆలోచించావు, కానీ ఆ కుర్రాడు ప్రాణాలకు తెగించి దాన్ని బతికించుకున్నాడు. అంతకంటే గొప్పగా భర్త అనే పదానికి ఎవడైనా అర్థం చెప్పగలరా? కానీ నేను ఒకటి చెప్పగలను, మీ అక్కనిచ్చి పెళ్లి చేసినందుకు కృతజ్ఞతగా నా కూతురు జీవితాన్ని నీకు పనంగా పెట్టలేను. నువ్వు చాలా మంచోడు అన్నయ్య. ఎవరన్నా అభిమానిస్తే నెత్తిని పెట్టుకుంటావు. అలాంటి జీవితాంతం నీ పక్కన ఉండాల్సిన భార్యకి నువ్వు నచ్చావు లేదో తెలుసుకోలేకపోయావు. ఇవన్నీ నీకు తెలియజేయడానికే నేను ఇన్ని డ్రామాలు ఆడాను. ఒకవేళ నేను హర్ట్ చేసుంటే నన్ను క్షమించు. పర్వాలేదు తమ్ముడు, ఈ చేతులతో దీన్ని పెంచాను. ఇదే చేతులతో దీన్ని మెడలో తాలిబొట్టు కడితే ఎంత ఎటకారంగా ఉంటుందో ఆలోచించలేకపోయాను. థ్యాంక్స్ తమ్ముడు, మళ్ళీ మా కుటుంబం పరువు నిలబెట్టావు. వయసు నీదే, నేను పెళ్లి కొడుకుని కాదు, పెళ్లి పెద్దను మాత్రమే. బాగుంది రోయ్, చాలా బాగుంది. మీ ఫ్యామిలీస్ మొత్తం ఏకమై నన్ను పిలిపించి రోడ్ చేశారు కదరా. ఒరే గోవాగా, నాకు ఈ క్లైమాక్స్ నచ్చలేదురా. దీన్ని పెళ్లి చేసుకోవాల్సింది నీలాంటి కమెడియన్స్ కాదు, నాలాంటి ఈ రోజే కరెక్ట్. నువ్వు రావే. ఏయ్, ఎక్కడికి? చెబుతారు. నువ్వు రావే.